అందరికీ నమస్కారం. పెద్దలు సోదరుడు ఎమ్మెల్యే వివేకానంద్ గారు అన్ని విషయాలు చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి గారి మోసాలు ఘోరాలు ఎట్లున్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి అంటే చెప్తే రామాయణం అంట, వింటే మహాభారతం అంతున్నాయి. ఎక్కడ మొదలుపెట్టినా ఎక్కడ ఎండ్ చేసినా మొదలు పెట్టుడే ఉంటుంది, కానీ అంతం అనేది ఉండదు. రేవంత్ రెడ్డి గారు చేసేటటువంటి మోసాలు ఘోరాలకు ఇందాక తను చాలా వివరంగా చెప్పిండ్రు. ఏంటిది అంటే 99 రోజుల ప్రణాళిక అని పెట్టుకున్నారు. మరి 99 రోజుల ప్రణాళిక లోపల ఎవరు పాల్గొంటుండ్రు? ప్రజలు ఎవరన్నా వచ్చి స్వచ్ఛందంగా పాల్గొంటుండ్రా? అధికారులనేమో బలవంతం మీద మీరు అడిగి పట్టుకపోతుండ్రు, మిగిలింది మీ నాయకులు కార్యకర్తలు. ఇప్పుడు ఇందాక పొంగులేటి గారు ఇది విషయం చెప్పిండ్రు కదా, పాపం అక్కడ కూడా ఏం జరిగినట్టుంది అంటే ఒక కాంగ్రెస్ కార్యకర్తకు ఇల్లు ఇచ్చిండ్రు, ఆమె మంచిగున్నా కానీ ఇల్లు ఇచ్చిండ్రు, పేదామె కాదు ఇచ్చిండ్రు. ఆడికొచ్చి మిమ్మల్ని ఏదో చెప్పమని చెప్పి తయారు చేసి తీసుకొచ్చిండ్రు. ఆమె మర్చిపోయి ధన్యవాదాలు చెప్పిపోతుంటే అనవసరంగా ఏం చేసిందనేది ఇది రేవంత్ రెడ్డి గారు తప్పు చేస్తే ఈజీగా దొరుకుతారు చూడు. వాళ్ళ కార్యవర్గం కూడా వాళ్ళ మంత్రులు కూడా గట్టిగా ఉంది, ఆయననే దొరికిపోతుండ అన్నట్టు. ఎటువంటి వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు అనడానికి ఈ ప్రణాళిక లోపల మీరు ఏం చెప్పేది ఉండే? ఈ 99 రోజుల ప్రోగ్రాం లోపల అంటే కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలను మేము ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నాము, మేము ఏమేమి కొత్త పథకాలు పెట్టినామని చెప్తే ప్రజలు బాగుండేది, ప్రజలకు మంచిగా ఉంటుండే. మీరు కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలను కొనసాగించనికే చేతనైతే లేదు, కొత్త పథకాలు ఏడికెళ్ళి పెడతారు మీరు? ఇంకా మచ్చుకు ఒక ఉదాహరణ చెప్తా. అరే, గర్భవతులు ఉన్నటువంటి వాళ్లకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఇచ్చి కాన్పయిన తర్వాత కేసీఆర్ కిట్ ఇచ్చేటటువంటి తల్లికి పిల్లకు దాంట్లో పిల్లలకు ఉండేటటువంటి సామాన్లు కూడా ఎత్తేసినటువంటి దొంగ రేవంత్ రెడ్డి గాదని కూడా బంద్ చేస్తాడు. ఆయన ఎవడని చెప్తే సిగ్గుపోతుంది. పిల్లలకి ఇచ్చేటటువంటి కిట్లు గౌటికి ఎంత ధర అవుతుంది, ఎంత కాస్ట్ అవుతుంది? గాదాన్ని కూడా ఎందుకంటే ఆ కిట్టుని ఇట్లా కొనసాగిస్తే కేసీఆర్ గారి పేరు వస్తుంది. నువ్వు కావాలనుకుంటే కేసీఆర్ అనేటటువంటి పేరు తీసి ఏ రేవంత్ రెడ్డి పెట్టుకో అదే కిట్టుకు, కావాలంటే 4 సామాన్లు ఎక్కువ పెట్టు దాంట్లో, లేకపోతే ఏ రాహుల్ కిట్ అని పెట్టు, ప్రియాంక కిట్ అని పెట్టు, లేకపోతే సోనియమ్మ కిట్ అని పెట్టు. నేను ఎవడొద్దు అంటున్నాడు, కిట్ ఇస్తే మంచిగుండు కదా. చర్చ గిది జరగాల. గాదాన్ని పక్కన పెట్టి ఇప్పుడు హోంశాఖ నీ దగ్గరనే ఉంది, విద్యాశాఖ నీ దగ్గరనే ఉంది, మున్సిపల్ శాఖ నీ దగ్గరనే ఉంది. మా వికారాబాద్ సంగతే చెప్తా. దోమలకు మందు కొట్టేటటువంటి దిక్కు లేదు. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కేసీఆర్ గారు ఉండంగా మంచిగా నిధులిచ్చి విధులు చెప్పి పని చేపిస్తుంటే కేసీఆర్ గారు నీకు ఒక్క పైసా నిధులు ఇవ్వవు. విధులు ఏం చేయాలనో అధికారులకు తెలియదు, నీకు తెలియదు. దాని మీద నీవు ఎప్పుడు సమీక్ష జరిపినటువంటి పాపాన కూడా పోవు. మొన్నటికి మొన్న నిన్నననుకుంటా నాకు తెలిసి సోషల్ మీడియాలో ఒకటి వచ్చింది మా వికారాబాద్. ఏంటంటే దోమలు బాగా పెరిగిపోయినాయి, ఆ డ్రైనేజీలు ఎవ్వరు తీయట్లేదని చెప్పి ప్రజలంతా గగ్గోలు పెడితే ఆ మోరీలు తీసి దాంట్లో వారం 10 రోజులు అక్కడనే పెట్టిండ్రు. ఆ ఎత్తేసినటువంటిది ఒక మహిళ నడుచుకుంటూ పోయి ఆ మోరీలో పడ్డది నిన్ననో మొన్ననో. అంటే మీ దౌర్భాగ్యమైనటువంటి పాలన ఏ విధంగా ఉంది అనడానికి మచ్చుకు ఒక ఉదాహరణ ఇది నీ మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటిది. పల్లెలు తీసుకుంటే ఇంకా చాలా దారుణంగా ఉన్నాయి. కేసీఆర్ గారేమో ప్రతిరోజు చెత్తను తీసుకుపోనికే ట్రాక్టర్ పెట్టి మంచినీళ్ళు ఇచ్చేవని చేస్తే ఇప్పుడు చాలా గ్రామాల లోపల ట్రాక్టర్లన్నీ డీజిల్ లేక మూలకు పడ్డాయి. అక్కడక్కడ కొంతమంది సర్పంచులు, ఇప్పుడు కొత్తగా అయినటువంటి సర్పంచులు కావచ్చు, లేకపోతే సెక్రటరీలు కావచ్చు, వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని కొన్ని పనులు చేయించుకుంటున్నారు.
సర్కారు ఇప్పుడు వాళ్ళకు మస్తు పైసలు బాకీ ఉన్నది, గవి ఇచ్చేటటువంటి దిక్కులే దివానా లేదు. ఇక సర్పంచులు అంటే గుర్తొచ్చింది, గతం లోపల ఉన్నటువంటి బిల్లులు చాలా పెండింగ్ ఉన్నాయి ఇయ్యమని చెప్పి 2.5 సంవత్సరాల నుంచి పాత సర్పంచులు అందరూ కూడా మొత్తుకుంటే రేవంత్ రెడ్డి గారి సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా లేదు. కొత్త సర్పంచులు వచ్చి కూడా మళ్ళీ మస్తు రోజులే, పాత సర్పంచుల బాకీలు అన్నీ అట్లే ఉన్నాయి. నీ మున్సిపల్ శాఖ తీసుకుంటే అట్లుంది. ఇక పోలీస్ శాఖ ఎంత వందనంగా ఉంది అంటే, ఎంత వందనంగా ఉంది అంటే, మా వికారాబాద్లో పట్టపగలు దొంగలు పడుతున్నారు ఇళ్ళ పట్టపగలు. మీకు క్రైమ్ రేటు రిపోర్ట్ తెప్పించుకొని చూడండి ముఖ్యమంత్రి గారు. పట్టపగలు దొంగలు పడుతున్నారు అంటే మీ పోలీస్ శాఖ ఏం చేస్తున్నది, పోలీస్ శాఖను నిర్వహిస్తున్నటువంటి నువ్వేం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచన చేస్తే బాగుంటుంది కదా. ఇక నువ్వు నిర్వర్తిస్తున్నటువంటి శాఖ ఇంకొకటి ఘనమైనటువంటి విద్యాశాఖ. విద్యాశాఖ ఒక వెలుగుతున్నది ఇప్పుడు తెలంగాణ లోపల. ఎక్కడంటే రోడ్ల మీద వెలుగుతున్నది విద్యాశాఖ. రెసిడెన్షియల్ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా పాఠశాలలో చదువుకుంటలేరు, పలకలు పట్టి చదువుకుంటలేరు, ప్లేట్లు పట్టుకొని రోడ్ల మీద చదువుకుంటున్నారు. అది నువ్వు చేసుకొచ్చినటువంటి ఘనకార్యం. రేవంత్ రెడ్డి గారు గిది చర్చ పెట్టాల. 99 రోజుల ప్రోగ్రాం లోపల ఇప్పుడు ఏదన్నా అన్నం ఉడికిందా చూడాలంటే మొత్తం గెలికి చూడాల్సిన అవసరం లేదు, ఒక్క మెతుకు పెట్టుకుంటే సరిపోతుంది. నీ శాఖను ఒక్కదాన్ని చూస్తే సరిపోతుంది కదా. 3 శాఖలు నిర్వహిస్తున్నావు కదా, 3ట్లా ఏదన్నా ఒక్క శాఖను బట్టి ఏ విధంగా ఉంది, గతం లోపల ఏ విధంగా ఉండే, పల్లెలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, భద్రత కావచ్చు, విద్యా ప్రమాణాలు కావచ్చు, ఏ విధంగా ఉంది అని చెప్పి ఆ చర్చ పెడితే బాగుంటుంది కదా. 99 రోజుల లోపల చర్చ పెట్టాల. మీ పోలీస్ శాఖనే కదా. ఇప్పుడు మొన్నటికి మొన్న మా వికారాబాద్ లోపల పరికి సంబంధించినటువంటి రాపోలు కాలాపూర్ అనే గ్రామం లోపల రైతుల భూములు గుంజుకుంటున్నారంటే, మా హరీష్ అన్న వస్తున్నాడంటే మేమందరం పోదామంటే ఎక్కడోళ్ళని అక్కడ హౌస్ అరెస్ట్ చేస్తారు, పోనీయకపోతురి. మొన్నటికి మొన్న ఆర్టీసీ వాళ్ళు ధర్నా చేస్తుంటే వాళ్లకు సంఘీభావం తెలపడానికి పోయినాం మేము. నన్ను తీసుకుపోయి అరెస్టు చేసి దారూరు పోలీస్ స్టేషన్ లోపల సాయంత్రం వరకు పెడితిరి. మరి అదే కవితమ్మ వచ్చి మా వికారాబాద్ లోపలనే 3 గంటలు 4 గంటలు ధర్నా చేస్తుంటే 30, 40, 50 మంది పోలీసులను పెట్టి భద్రత కల్పిస్తుంది. ఇది నీ పోలీస్ శాఖ తీరు. ఎవరికి తెలియదు రేవంత్ రెడ్డి గారు? 100% నువ్వే చేపిస్తున్నావు కవితమ్మతోటి అని అందరికీ తెలుసు. నీ పోలీస్ శాఖ ఏం పని చేస్తున్నదంటే ప్రతిపక్షాల గొంతు నొక్కనికే ఉంది, నీకు కావలసిన వాళ్ళను కూర్చునబెట్టుకొని మంచిగా ధర్నాలు చేపేయనికే సహాయపడడానికి ఉన్నది. ఇవన్నీ కూడా 99 రోజుల లోపల ప్రోగ్రాం లోపల చర్చకు తీసుకొస్తే బాగుంటుంది. రోడ్ల పరిస్థితి చూడు ఏ విధంగా ఉన్నాయో. మా వికారాబాద్లోనే చూడు, కోట్పల్లి కోయేటటువంటి రోడ్లు కానీ, బంటారం కోయేటటువంటి రోడ్లు కానీ ఒకసారి నువ్వు వచ్చి చూడు. స్పీకర్ ఉన్నాడు మళ్ళీ అక్కడ. గౌరవ స్పీకర్ గారు ఏం చెప్పింది గతంలో అంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పిన, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్లు బాగలేకుండే, పిల్లనియనీకే వెనక ముందు అవుతున్న వికారాబాద్కు అనిండే. 2.5 ఏళ్ళు అయింది. మరి రోడ్లను బాగు చేయించాలి కదా. గౌరవ స్పీకర్ గారు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు, గది కూడా ఏ నియోజకవర్గంది ఆ నియోజకవర్గము 99 రోజుల ప్రోగ్రాం లోపల వికారాబాద్లో చర్చ పెడుతున్నాము, కోట్పల్లిలో చర్చ పెడుతున్నామంటే మీ రోడ్ల పరిస్థితి ఏంది, మీ మంచినీళ్ళ పరిస్థితి ఏంది, మీ కరెంటు పరిస్థితి ఏంది, గివి కదా చర్చ పెట్టాల్సింది. ఉన్న భూమి మీద నువ్వు ఇండ్లు కట్టవా అంటే నేను గాలిలో కడతా మేడలు అనబడుతుంది, ఉన్న సిటీని డెవలప్ చేయాలంటే ఫ్యూచర్ సిటీని చేస్తా అనబడుతుంది. నీకు ఎవరైనా నమ్ముతున్నారా? పాపం రేవంత్ రెడ్డి గారికి తెలియదు. మా కేటీఆర్ అన్న చెప్తుంటాడు, అయితే చాలా మందికి వాళ్ళకి తెలియదనే సంగతి అన్న తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారికి పట్టిన దరిద్రం ఏంటంటే ఆయనకు తెలియదన్న సంగతి కూడా తెలియదు అంటుంటాడు. చెప్తేనా నేనాలా? అయితే ఈయనకు సలహాలు ఇచ్చేటోళ్ళు కూడా మరి ఎట్లున్నారో తెలియదు, లేకపోతే
ఈయనను కావలసుకొని గంగలో ముంచాలని చెప్పి చూస్తున్నారేమో ఆయన ఉన్నటువంటి ముఖ్యమంత్రి చుట్టూ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళంతా మునగాల, రేవంత్ రెడ్డి నిండా మునగాల అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక్కడే మునుగుతలేదు. మీరు కూడా ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ ఇంకొక 15 ఏళ్ళు కనబడడు కూడా కనబడడు. కాంగ్రెస్ పార్టీ ఇంకొక 15 ఏళ్ళు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం లోపల కనబడడు కూడా కనబడదు. మీరు ఏం చర్చ పెట్టాలనో పక్కకు పెట్టి, మా వికారాబాద్లో మొన్నటికి మొన్న సబితా ఇంద్రారెడ్డి గారు నేను కలిసి మక్కలు కొంటలేరని చెప్పి ఒక గ్రామానికి పోయినాం. దారూర్ మండలం నాసన్పల్లి తరిగోపుల గ్రామాల కోతుంటే ఊరు మొత్తం ఒక్క రోడ్డు కూడా ఖాళీ లేదు తెలుసా. ఒక్క రోడ్డు కూడా, మొత్తం మక్కలు పోసిండ్రు. రోడ్ల మీద మొత్తం మక్కలు పోసిండ్రు. 2 వీలర్స్ పోనీకి వస్తలేదు, కార్లు పోనీకి వస్తలేదు, పిల్లలు ఆడుకునికి వస్తలేదు. గవిటిని చక్కగా తీసి కొనేటటువంటి దిక్కు లేదు. గిది కదా నువ్వు చర్చ పెట్టాల్సింది. మక్కలు ఎన్ని కొంటున్నాము, జొన్నలు ఎన్ని కొంటున్నాము, మనం గన్ని సంచులు ఇస్తున్నామా లేదా, ఇవన్నీ చర్చ పెట్టకుండా ఫ్యూచర్ సిటీ అనో ఆ సిటీ అనో ఢిల్లీకి పోయి ఈయనంట కేరళ పోయి కాంగ్రెస్ను గెలిపిస్తున్నాడంట. రేవంత్ రెడ్డి వల్ల అక్కడ కాంగ్రెస్ హస్తగతం అవుతున్నదంట అక్కడ గవర్నమెంట్. మరి ఈయననే పోయినందుకు గెలిస్తే పోయినటువంటి రాహుల్ గాంధీకి ఏం శాత కాలేదా, ప్రియాంక గాంధీకి ఏం శాత కాలేదా, కేరళలో ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్కి ఎవరికి శాత కాలేదా? రేవంత్ రెడ్డి చాలా ధీరుడు శూరుడు అని చెప్పి ఈయన పోయి గెలిపించుకొస్తున్నాడా? చెప్పుకునికే సిగ్గాన్ని ఉండాలి కొంచెమన్నా. ఏమనుకుంటారు జనాలకి ఇట్లా చెప్తేనే ఏదన్నా ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు గ్రామాల లోపల పిఎస్సిఎస్లు అని ఉంటాయి. పిఎస్సిఎస్లను అన్నింటినీ కూడా నామినేట్ చేయాలని చెప్పి నువ్వు ప్లాన్ చేస్తేవి. పిఎస్సిఎస్లలో ఉండేటటువంటి చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, లేకపోతే డైరెక్టర్లు కావచ్చు, ఎవరుంటారు? స్వయాన రైతులు ఉంటారు. రైతులతోటి ఎన్నికలను ఎదుర్కొనేటటువంటి ధైర్యం రేవంత్ రెడ్డి గారికి లేక ఇప్పుడు పిఎస్సిఎస్లకు సంబంధించినటువంటి ఎలక్షన్లు ఇట్లా పెడితే కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతింటుంది, ఇజ్జత్ పోతుంది అనేటటువంటి ఉద్దేశం చేత నువ్వు నామినేట్ చేయాలనుకుంటే హైకోర్టు నీకు చుక్కెదురు చేసింది. నీ ఇజ్జత్ ఆయన మొన్నటికి మొన్న కేసీఆర్ గారు పెట్టిన ప్రాంతంలోనే మీటింగ్ పెడతా, అదే రోజు మీటింగ్ పెడతా, అదే సమయానికి మీటింగ్ పెడతా అంటే నీ ఇజ్జత్ వాయాడ. నిన్ను ఎంతమంది చూసిరో తెలిసే జనాలకు, కేసీఆర్ గారిని ఎంతమంది చూసినో తెలిసే. ఇగో ఇప్పుడు మళ్ళా మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్ల మీద మేము పోరాటం చేయాలనేటటువంటి ఉద్దేశం చేత ఈ 6th రోజు వరంగల్ లోపల రైతులకు సంబంధించినటువంటి ఒక సమావేశం పెట్టినాం. మేము 6th రోజు మేము పెట్టినామంటే మళ్ళీ భయపడి 5, 6, 7 తారీఖులలో ఈయన ఒకటి పెట్టిండంట రైతులకు సంబంధించింది. ఆ తుమ్మలను పంపిస్తాడంట, మళ్ళీ ఆడ ఇజ్జత్ తీసేసుకునికి. రేవంత్ రెడ్డి గారు నేను మొన్న ఒకసారి మా వికారాబాద్లో చెప్పింది, ఒక సినిమా లోపల బ్రహ్మానందం గారిది పాత్ర ఏంటంటే ఏం దొంగతనం చేసినా వెంటనే దొరికిపోయేటటువంటి పాత్ర రేవంత్ రెడ్డి గారు అక్కడ బ్రహ్మానందంది. రేవంత్ రెడ్డి గారిది ఏంటంటే ఏం తప్పు చేసినా కానీ ఇజ్జత్ తీసేసుకొని వెంటనే దొరికిపోయేది రేవంత్ రెడ్డి గారిది. మొన్న దొరికిపోతేవి, రేపు కూడా దొరికిపోతావు. రేపు రాబోయేటటువంటి రోజుల లోపల నీకు దమ్ము ధైర్యం ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టు, నీ సత్తా ఏందో తెలుస్తుంది కదా. గది పెట్టనీకే దమ్ము లేదు, ధైర్యం లేదు, ఉట్టి అనే డబ్బా కొట్టుకునికే ఏదన్నా ప్రోగ్రాంకు అక్కడక్కడ కేటీఆర్ గారినో హరీష్ రావు గారినో ఎవరన్నా పిలిస్తే ప్రైవేట్ వ్యక్తులు ఏదైనా మీటింగ్కి పెడితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాడు. నువ్వు వాళ్ళని ఎట్లా పిలుస్తున్నావు అని చెప్పి. అంటే నీ ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఏ విధంగా ఉంది రేవంత్ రెడ్డి గారికి అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ వాళ్ళని నేను కోరేది ఏంటంటే ప్రజాపాలన కాదు, ఇది రాక్షస పాలన. రాక్షసులు అందరూ ఏం చేసుకుంటారంటే ఎంతమంది పీనుగులను తీసుకొచ్చుకున్నాము, ఎంతమందిని తిన్నాము అన్నట్లు మీరు ఈ ప్రజాపాలన అనేటటువంటి రాక్షస పాలన ఆడ ప్రోగ్రాం 99 రోజుల ప్రోగ్రాం పెట్టి ఎంత దోసుకున్నావు, నువ్వెంత దోసుకున్నావు, నేనెంత దోసుకున్నా, మన కార్యకర్తలకు ఏమేం పెడుతున్నాము, ప్రజల్ని ఏ విధంగా లూటీ చేస్తున్నాం అనేటటువంటి కార్యక్రమం పెట్టింది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తూ సెలవు.